బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం సత్యభామ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. కాజల్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. తనతో పాటు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్ కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది సుమన్ చిక్కాల. ప్లాట్ చూసుకున్నట్లయితే కాజల్ అగర్వాల్ ఒక ఏసీపీ ఆఫీసర్. సో తను ఎక్కువ షీ టీమ్స్ నుంచి వచ్చే కేసెస్ అన్నీ డీల్ చేస్తూ ఉంటారు. అలాగా అవుతూ ఉండగా ఒకరోజు తన దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఏంటంటే ఒక అమ్మాయి తన హస్బెండ్ టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్గా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు వస్తుందన్నమాట. సో ఆ కేసులో తను చెప్తుంది నీకేమీ కాదు అని. అది అలా చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయిని అతను చంపేస్తాడనమాట. సో తర్వాత ఏమైంది, కాజల్ అతన్ని ఎలా పట్టుకుంది అన్నదే మిగతా స్టోరీ. టోటల్గా 2 hours 10 minutes అలా ఉంటుంది. అండ్ మూవీ మొత్తంలో కూడా సాంగ్స్ అన్నవి లేవు. అది నాకు బెస్ట్ అనిపించింది. అవసరం లేదు కాబట్టి అసలు ఏమీ పెట్టలేదు. సో అది నాకు నచ్చింది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లోని ఏంటంటే కాజల్ని డిఫరెంట్ వేరియస్గా చూపించడం, అంటే మెయిన్గా ఎలా తను డీల్ చేస్తుంది కేసెస్ ఇది అలా చూపించారు. అండ్ తన పర్సనల్ లైఫ్ ఎలా చూసుకుంటుంది అని ఒక బ్యాలెన్స్ ఉన్నట్టు మనకి ఫస్ట్లో చూపిస్తారు. అలాగా అండ్ మెయిన్గా కేసు ఎలా వచ్చింది, తను ఎందుకు అంత ఎంపథైజ్ అవుతుంది అన్నది కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలా అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంటుంది. ఒక్కరు మిస్సింగ్ కేసే, ఆ మిస్సింగ్ కేస్ని టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే మొత్తం స్టోరీ సెకండ్ హాఫ్లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు ఫస్ట్ హాఫ్ లిటిల్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే మెయిన్ కోర్ స్టోరీ ఉందో అక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి నాకు ఫస్ట్ హాఫ్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్గా అనిపించింది. పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ కాజల్ అగర్వాల్ అని చెప్పాలి. ఎందుకంటే తను యాక్టింగ్ కూడా బాగా చేశారు, అంటే పర్వాలేదు. అండ్ ఏంటంటే తను ఇలాంటి ఒక స్టాండ్ లోన్, అది కూడా పోలీస్గా ఉండే రోల్ అసలు ఎప్పుడూ చేయలేదు. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ 2 fights ఉంటాయి, పెద్ద పెద్ద ఫైట్స్. అందులో కూడా స్టంట్స్ అవన్నీ కూడా బాగా చేశారు. సో డెఫినెట్లీ ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ రావడం బాగుంది. దీనికన్నా ముందు గోస్టీ కూడా సేమ్ పోలీసే, బట్ అందులో ఏంటంటే కొంచెం కామెడీ ఫన్ కైండ్ ఆఫ్ పోలీస్గా చేశారు కాజల్ అగర్వాల్. బట్ ఇందులో ఏంటంటే కొంచెం సీరియస్నెస్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో నాకు అది బాగా నచ్చింది. సో తను ఉండడమే మూవీకి ఒక పాజిటివ్. అలానే స్టోరీ ఇది మొత్తం కూడా ఒక థ్రిల్లర్ అనమాట. అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే అది ఇన్వెస్టిగేషన్గానే వెళ్తుంది, సస్పెన్స్ ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో నా వరకు అయితే రైటింగ్ అండ్ డైరెక్షన్ కొంచెం పర్వాలేదు అనిపించింది. సో అది నాకు ఒక పాజిటివ్లా అనిపించింది. నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒక కేసు అని స్టార్ట్ చేస్తారు. ఆ ఒక కేసు స్టార్ట్ చేసిన తర్వాత దానిలోనే ఒక 15-20 కేసెస్ కలిసిపోయినట్టు అందులోనే ట్రాఫికింగ్ వచ్చేస్తుంది, అందులోనే సైబర్ క్రైమ్ వస్తుంది, అందులోనే ఈ గేమ్స్ త్రూ చీటింగ్ చేస్తారు కదా అది కూడా వచ్చేస్తుంది. అండ్ బ్లాక్ మెయిలింగ్ వస్తుంది, కిడ్నాపింగ్, ఇంక ఇలాగా ఒక 7-8 జానర్స్ ఆ మధ్యలోనే ఒకదానితోటి వస్తూ ఉంటుంది. కాకపోతే మనం చూసినప్పుడు ఏంట్రా మెయిన్ గేస్ తప్పించి మిగతావన్నీ వస్తున్నాయి మధ్యలో అనిపిస్తుంది. బట్ లాస్ట్లోని ఏం చూపించే విధానంలో అది కూడా కాస్త పర్లేదు అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఇంకోటి అంటే ఈ ఒకే కేసు మీద అలా చుట్టూ అక్కడక్కడ తిరుగుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మెయిన్గా సెకండ్ హాఫ్లోని. సో అలా కాకుండా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బెటర్గా ఉండేది. సో నాకు ఏదైతే ప్రతి కాన్సెప్ట్ ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకున్నారో ఆ అటెంప్ట్ బాగున్నప్పటికీ కూడా అదే ఒక నెగిటివ్లా అనిపించింది. చేసింది సుమన్ చిక్కాల. అండ్ ఇది ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా. ఆయన డైరెక్షన్ వరకు బాగానే చేశారు. అండ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం స్టోరీ రైటింగ్ కానీ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తుంటే బెటర్గా ఉండేదేమో. అది కాకుండా మిగతా వరకు అన్నీ ఒక యావరేజ్ మూవీకి ఎలాంటి బేస్ అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బేస్ బాగానే మెయింటైన్ చేశారు. సో డైరెక్షన్ కూడా ఓకే. ఫైనలీ నాకు ఎలా అనిపించింది అంటే కాజల్ని ఒక
స్ట్రాంగ్ కైండ్ ఆఫ్ రోల్లో చూడడం నాకు నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక థ్రిల్లర్ లా కాకుండా ఏదో ఒక మంచి థ్రిల్లర్ తీయాలని అటెంప్ట్ చేశారు. సో నాకు అటెంప్ట్ అయితే బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఎంగేజింగ్గా కూడా ఉంది. కొన్ని మూవీస్ ఏంటంటే ఒక సెటన్ టైం అయిపోయాక బాగా బోర్ అనిపిస్తాయి. ఈ మూవీ అలా అనిపించలేదు నాకు. ఓవరాల్గా ఎంగేజింగ్గా అనిపించింది. సో దానివల్ల నాకు డెఫినెట్లీ వన్ టైమ్ ఓటీటీలో ఎలాగో అవైలబుల్గా ఉంది కాబట్టి ఓటీటీలో డెఫినెట్లీ చూడొచ్చు. అండ్ కాజల్ అగర్వాల్ కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ యాక్టింగ్ చేశారు కాబట్టి అది కూడా బాగుంది. సో చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు పేజ్ టు బి హానెస్ట్ కంటెంట్.